థ్యాంక్ యూ. సార్ ఈరోజు నా పేరు మహేష్ రెడ్డి. సో నేను ఆత్మకూరులో బిజినెస్ బిల్డ్ చేయడం జరుగుతుంది. మా అప్లైన్ మిస్టర్ వెంకటేష్ సార్. యూనివర్సల్ క్రౌడ్ వెక్టర్. సార్ నాకు ఈ బిజినెస్ అనేది పరిచయం చేయడం జరిగింది. ఎగ్జాక్ట్ గా ఈ బిజినెస్ నేను కాలేజ్ లో పార్ట్ టైమ్ గా స్టూడెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది లీడర్. ఈ బిజినెస్ నేను బిజినెస్ స్టార్ట్ చేసి కరెక్ట్ గా 22 months అవుతుంది లీడర్. ఈ 22 months లో ఈ రోజు నేను వెస్టీజ్ కంపెనీలో యాజ్ ఎ డైమండ్ డైరెక్టర్ గా ఉంటూ 12 లక్షల వేలకు టాటా పంచ్ కార్ తీసుకోవడం జరిగింది లీడర్స్. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే లీడర్స్, ఇక్కడ లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్ అనేది అంటే, మనము ఈ రోజు బిజినెస్ లో డబ్బు సంపాదించాలి. మనము ఒక పెద్ద టీమ్ ను క్రియేట్ చేయాలి అంటే మోటివేషన్ కంటే సో ఆ యొక్క బిజినెస్ లో ఎవరినైతే మనం తీసుకుని వస్తున్నామో వాళ్ళకు బిజినెస్ అనేది క్లారిటీ ఇచ్చి వాళ్ళని వర్క్ లో ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫిగర్. కాబట్టి మనం ఎవరినైతే ఈ బిజినెస్ లోకి తీసుకొని రావడం జరుగుతుందో వాళ్ళకి ఈ బిజినెస్ ఏ విధంగా ఉంటుంది, మనం ఇది ఎందుకు చేయాలి, ఎలా ముందుకు పోవాలి అనే దాని గురించి మనం క్లారిటీ ఇస్తేనే మాత్రమే ఆ యొక్క ఎవరైతే లీడర్ మీతో జర్నీ చేస్తున్నాడో అతను మనకి లైఫ్ లాంగ్ మనతో జర్నీ చేయడానికి 100% ఒక స్కోప్ ఉండడం జరుగుతుంది. కాబట్టి మనము టీమ్ కు మోటివేషన్ ఇవ్వాలి. కానీ మోటివేషన్ కంటే ముందు వాళ్ళకి బిజినెస్ అనేది క్లారిటీ ఇచ్చి వర్క్ లో క్లారిటీ ఇచ్చి ముందుకు తీసుకుపోతేనే కానీ మనం ఇక్కడ సక్సెస్ అవ్వగలుగుతాం. సో ఇక్కడ వెస్టీజ్ లో సక్సెస్ అవ్వాలంటే హౌ టు సక్సెస్ ఇన్ వెస్టీజ్. మనము వెస్టీజ్ లో సక్సెస్ అవ్వాలంటే మనకి మెయిన్ గా కావాల్సింది టీమ్ లీడర్. టీమ్ గ్రోత్ అవ్వాలి. టీమ్ గ్రోత్ అవ్వాలంటే మన దగ్గర ఒక లీడర్షిప్ అనేది క్వాలిటీస్ అనేది మన దగ్గర ఉండాలి. దాంతో పాటుగా ఇన్కమ్. మనం దేనికైతే వచ్చామో ఆ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి బిజినెస్ లో సక్సెస్ అవ్వాలన్నప్పుడు టీమ్ గ్రోత్ ఉండాలి, టీమ్ ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, దాంతో పాటుగా ఇన్కమ్ ఉండాలి. సో ఇవన్నీ ఇవన్నీ మనకి ఉండాలంటే, ఇవన్నీ మనకి కావాలి అంటే, వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ నీకు ఒక టీం ఉండాలి, నీకు ఒక డ్రీమ్ ఉండాలి, నీ టీం కూడా ఒక డ్రీమ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఈ రోజు నీకు టీం ఉంటే ఆ యొక్క టీం కి ఒక డ్రీమ్ పెట్టాలి నువ్వు, దాంతో పాటుగా నీకు ఒక డ్రీమ్ ఉండాలి. ఎప్పుడైతే మన టీం కి ఒక డ్రీము, మనకు ఒక డ్రీమ్ ఉంటుందో అప్పుడు ఇక్కడ మనము వెస్టేజ్ లో సక్సెస్ అవ్వగలుగుతాం. వెస్టేజ్ అనేది పూర్తిగా మనం అవగాహన చేసుకోవాలి లీడర్. ఎందుకంటే ఇక్కడ మనకు అవగాహన వచ్చినా సరే మన టీం కి మనము ఈ యొక్క బిజినెస్ గురించి అవగాహన కల్పించకపోతే మనము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి టీమ్ కు మోటివేషన్ ఎంతో ఇంపార్టెంటో దాంతో పాటుగా వర్క్ లో క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. వెస్టీజ్ అంటే ఏమిటి అనేది పూర్తిగా మనము ఈ బిజినెస్ ను ఏ విధంగా వాళ్ళకి అవగాహన కలిగించాలంటే నీ యొక్క టీమ్ కానీ వచ్చిన కొత్త వ్యక్తికి కానీ వెస్టేజ్ బిజినెస్ అనేది ఒక ప్రోడక్ట్ బిజినెస్, ఒక ప్రోడక్ట్ ప్లస్ ఇది చాలా వ్యక్తులతో సంబంధం ఉన్న బిజినెస్ అనేది ఆ వ్యక్తికి క్లారిటీ అనేది రావాలి. ఇది ఒక ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్. ఈ బిజినెస్ మనము చాలా వ్యక్తులతో కలిసి చేసే బిజినెస్ అనేది ఎప్పుడైతే నీ యొక్క టీమ్ కి క్లారిటీ వస్తుందో అప్పుడు మాత్రమే అతను నిజంగా వెస్టేజ్ లో ముందుకు పోవడం జరుగుతుంది. ఈ బిజినెస్ లో మనకి మెయిన్ గా కావాల్సింది ట్రస్ట్. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్స్ ఈ బిజినెస్ లో. నమ్మకంతో పాటుగా రిలేషన్షిప్. రిలేషన్షిప్ అంటే ఈ బిజినెస్ లో మనకి ఆ లీడర్ తో అవసరం ఉన్నప్పుడు మాత్రమే, ఆ కస్టమర్ తో అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ అతనితో కాంటాక్ట్ లో ఉండకూడదు. అతనికి వర్క్ లో లేకపోయినా సరే అతను మనము వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. కాబట్టి ఎవరైతే వెస్టేజ్ లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి మెయిన్ గా మనము బిల్డ్ చేయాల్సింది ట్రస్ట్, ఒకటి రిలేషన్షిప్. ఇవన్నీ మనం క్లారిటీ ఇవ్వాలి. ఇంకోటి మనం ఏం క్లారిటీ ఇవ్వాలంటే ఈ బిజినెస్ అనేది లాంగ్ టర్మ్ ఇన్కమ్ మోడల్. ఈ బిజినెస్ లాంగ్ టర్మ్ ఇన్కమ్ మోడల్ అనేసి మనము ఎవరైతే ఈ బిజినెస్ లో చేయడానికి సిద్ధపడుతున్నారో వాళ్ళకు ఈ లాంగ్ టర్మ్ ఇన్కమ్ మోడల్ గురించి ఏ రోజైతే మనం వాళ్ళకి క్లారిటీ ఇస్తామో ఆ రోజు మనతో పాటు లాంగ్ టర్మ్ ఉండడం జరుగుతుంది అనమాట. లేదంటే ఏదో ఒక వారం జాయిన్ అయ్యాం, నెల జాయిన్ అయ్యాం, 2 నెలలు జాయిన్ అయ్యాం, చేసి చూద్దాం అనే మైండ్ సెట్ లో ఉంటారు. కాబట్టి చేసి చూసే మైండ్ సెట్ లో వాళ్ళు మనకు
ఉండకూడదు. సో వెస్టేజ్ లో ఉండి డబ్బు తీసుకోవాలనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మనకి కావాలి. కాబట్టి సో ఈరోజు ఈ బిజినెస్ లో ఒక లీడర్షిప్ డెవలప్మెంట్ అనే ఒక ప్లాట్ఫామ్ లో మనం ఉన్నాం. సో ఈ బిజినెస్ లీడర్షిప్ ని, సో మనలాంటి వ్యక్తులను తయారు చేసేదే వెస్టేజ్ బిజినెస్ అనేసి మనం ఏ రోజైతే మనం క్లారిటీ ఇస్తామో సో మన టీమ్ కి, సో ఆ రోజు మనకి సో కరెక్ట్ గా వర్క్ అనేది జరగడం జరుగుతుంది లీడర్స్. సో ఇక్కడ మనం వెస్టేజ్ అంటే జాబ్ కాదు, వెస్టేజ్ అంటే జాబ్ కాదు, ఇది ఒక ఓన్ బిజినెస్ అనేది ఏ రోజైతే మనము అలా మైండ్ సెట్ లో మనము పెట్టగలుగుతామో సో ఆ రోజు నుంచి బిజినెస్ అనేది అర్థం చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో బిజినెస్ అర్థం కాకపోతే ఏమవుతుందంటే సో ప్రతి మంత్ ప్రతి డే నీకు ఏమవుతుందంటే ఎక్కడో ఒకట నీ టీంలో అనేది ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో నువ్వు అవి ఫేస్ చేస్తూనే ఉండాలి, సాల్వ్ చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ బిజినెస్ అంటే సో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరగాలి. బట్ కానీ ఇక్కడ ఎవ్రీడే ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తూ ఉంటే సో నీ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేస్తావా లేకపోతే బిజినెస్ ను డెవలప్మెంట్ చేసుకుంటావా, సో ఇక్కడే మనము ఆగిపోవడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ వెస్టేజ్ అనేది జాబ్ కాదు, ఇది ఒక ఓన్ బిజినెస్ మైండ్ సెట్ అనేది మనము ఏ రోజైతే తెలియజేస్తామో సో ఆ రోజు నీ యొక్క బిజినెస్ అనేది క్లారిటీగా ముందుకు పోవడం జరుగుతుంది. సో నీ యొక్క లీడర్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అవడం జరుగుతుంది. సో వెస్టేజ్ ఎందుకు, వెస్టేజ్ ఎందుకు, సో ఈ వెస్టేజ్ ఎందుకు అనేది కూడా మనము ఇది తప్ప మనం అన్ని తీసుకొని పోతాం బిజినెస్, ఇది తప్ప మనం అన్ని మాట్లాడతాం అనమాట. అసలుకి ఈ వెస్టేజ్ లో నువ్వు ఎందుకు వచ్చావు, ఈ వెస్టేజ్ నీకు ఎందుకు ఉపయోగము, నువ్వు ఎందుకు చేయాలి అనేది ఏ రోజైతే మనము క్లారిటీ ఇస్తామో సో ఆ రోజు ఆ యొక్క నీ దగ్గరికి ఏదైతే వ్యక్తి వచ్చాడో అతను స్టాండర్డ్ గా నిలబడడం జరుగుతుంది. సో ఈ వెస్టేజ్ బిజినెస్ ఎందుకు, సో ఈ వెస్టేజ్ బిజినెస్ ఎందుకంటే ఈ బిజినెస్ అనేది మనకి లో ఇన్వెస్ట్మెంట్, ఈ బిజినెస్ ఈ వెస్టీజ్ ఎక్కడ లేని ఇన్వెస్ట్మెంట్, చాలా లో ఇన్వెస్ట్మెంట్ ఈ బిజినెస్ మనం చేయొచ్చు. సో ఈ బిజినెస్ మనం ఎలాగైనా చేయొచ్చు, పార్ట్ టైం అయినా చేయొచ్చు, ఫుల్ టైం అయినా చేయొచ్చు. అటువంటి అద్భుతమైన అవకాశం అనేది మనము వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి వచ్చే వ్యక్తికి. సో టైం ఫ్రీడమ్, వెస్టేజ్ బిజినెస్ ఎందుకంటే టైం ఫ్రీడమ్ ఉంటుంది, రెసిడెన్షియల్ ఇన్కమ్ అంటే మనం ఇక్కడ ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా మనం దీంట్లో ఇక్కడ సంపాదించుకోవచ్చు. సో ఎక్కడ లేని విధంగా మనకి ఇక్కడ లీడర్షిప్ నుంచి రికగ్నైజేషన్స్ అనేటివి జరగడం జరుగుతుంది. సో వెస్టేజ్ అనేది ఒక నేమ్ కాదు, సో నీ యొక్క జీవితానికి మార్పు, ఈరోజు నువ్వు తీసుకున్న డిసిషన్ సో అదొక పేరు కాదు, నీ జీవితంలో మార్పులు తీసుకొచ్చేది వెస్టేజ్ అనేది. ఏ రోజైతే మన టీం కి మనం అవగాహన కల్పిస్తామో అవగాహన మీదనే ఈ రోజు బిజినెస్ అనేది ముందుకు పోతుంది లీడర్స్. సో వెస్టేజ్ అనేది నేమ్ కాదు, నీ జీవితానికి మార్పు. సో వెస్టేజ్ ఎందుకు చెయ్యాలి అనేది మనము క్లారిటీ ఇవ్వాలి. సో ఇక్కడ సక్సెస్ ఫార్ములా, సో ఈ బిజినెస్ సంబంధించి సక్సెస్ ఫార్ములా మనం చూసుకుంటే సో ఇక్కడ మనము నేర్చుకోవాలి లీడర్. సో నేర్చుకున్న దాన్ని అమలు చేయాలి, సో అమలు చేసిన దాన్ని టీంకు నేర్పించాలి, అదే డూప్లికేషన్ చేయాలి, అదే రిపీట్ చేయాలి. సో ఇక్కడ మనం నేర్చుకోకపోయినా, నేర్చుకున్న దాన్ని మనం అమలు చేయకపోయినా, సో మన టీం కూడా నేర్పించకపోయినా సో ఇక్కడ ఏది మిస్ అయినా 100% మనం ఏదైతే అనుకుంటున్నామో సో అది ఎక్స్టెండ్ కావడం జరుగుతుంది. సో కాబట్టి సో నీ టీంలో నేర్చుకోవడానికి, టీంలో మనం నేర్చుకోవడానికి ఉన్న పర్సన్స్ ని ఇంట్రెస్ట్ తీసుకొని రావాలి. సో నేర్చుకున్నది ప్రతిదీ సో అమలు చేసే విధంగా మనము టీంలో చూసుకోవాలి. సో టీంకు నేర్పుతూ మళ్ళీ అదే ప్రాసెస్ ని మనము కంటిన్యూ చేయాలి. సో ఈ ఫార్ములా అనేది మన టీంలో మర్చిపోకూడదు లీడర్. సో ఈ ఫార్ములాను మనం ఫాలో చేస్తూ ఉంటేనే సో మనం ఇక్కడ సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ లీడర్, సో లీడర్ అంటే సో మార్గం తెలిసినవాడు, ఎటు వెళ్ళాలి, ఎలా ముందుకు పోవాలి అని చూపించే పర్సన్. సో ఇక్కడ మనం చూసుకుంటే సో యాజ్ ఏ అప్లైనర్ ఆర్ డౌన్లైనర్, సో డౌన్లైనర్ బిజినెస్ లో సో సరైన వర్క్ చేయకుండా, సో సరైన ఫాలో అప్ చేయకుండా సో బిజినెస్ లో అవుతున్నప్పుడు యాజ్ ఏ అప్లైనర్ సో నీ బిజినెస్ ఇంకా ర్యాపిడ్ స్పీడ్ లో ముందుకు పోవాలంటే, సో నువ్వు ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా ముందుకు పో అంటే సో దాన్ని నెగ్లెక్ట్ చేసే పర్సన్స్ చాలా ఎక్కువ.
నువ్వు చెప్పింది నేను వినాలా, నువ్వు చెప్పిన దానికి నేను ముందుకు పోవాలా. సో నేను లీడర్, సో నా కింద కూడా చాలా టీం ఉంది. సో ఈ రోజు నువ్వు చెప్తే నేను ఫాలో అవ్వడం కాదు, నేను చెప్తే నా టీం ఫాలో అయ్యే సిచ్యువేషన్ కి నేను వచ్చాను. సో నీ మాట నేను ఎందుకు వినాలి? సో అనే మైండ్ సెట్ లో ఉండడం ద్వారా ఏమవుతుందంటే, సో తనకు తెలిసి తెలియకనో తన గ్రోత్ ను తనే ఆపుకుంటున్నాడు, తన గ్రోత్ ని తనే ఆపుకుంటున్నాడు. సో ఇది చాలా బ్లెండర్ మిస్టేక్ లీడర్. సో దీన్ని ఏ రోజైతే మనము అప్లైన్ చెప్పిన విధంగా మనం ఫాలో అవుతామో, సో ఆ రోజు మనము 100% ఇక్కడ సక్సెస్ అవ్వగలుగుతాం. సో చాలా వరకు మనం టీంలలో చాలా ఎక్సైట్మెంట్ తో వెస్టీజ్ లో ఒక బిజినెస్ లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో అదే ఎక్సైట్మెంట్ మనకి కరెక్ట్ గా వారం కూడా ఉండడం లేదు, కరెక్ట్ గా వారం కూడా ఉండడం లేదు. సో ఎందుకంటే సో మనము ఒక క్లియర్ స్ట్రక్చర్ అనేది ఆ యొక్క వ్యక్తికి మనము ఇవ్వకపోవడము. సో ఏ రోజైతే వచ్చిన పర్సన్ అతనికి క్లియర్ గా క్లారిటీగా నువ్వు ఎలా ముందుకు పోవాలి, ఎలా చేయాలి దాని గురించి, సో మనము వర్క్ గురించి చెప్తే అతను చేయడేమో, భయపడతాడేమో అనేసి మనం ఏం చేస్తామంటే చాలా వరకు మనం ఏంటంటే చెప్పాల్సిన విషయాలు చెప్పం. సో దానివల్ల ఏమవుతుందంటే స్టార్టింగ్ లో మన బిజినెస్ అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది. బట్ కానీ ఏదైతే ఉందో, సో ఏదైతే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మనం నేర్పియకపోవడం ద్వారా, అవి చెప్తే బిజినెస్ లో సరిగా ఎంటర్ అవ్వడేమో, సో సైడ్ వాల్యూమ్ గురించి చెప్తే అతను ముందుకు రాడేమో అనేసి మనం ఏం చేస్తామంటే, సో మెయిన్ లూప్ పాయింట్లు అనేవి అతనికి చెప్పకుండా పై పై విషయాలు మాత్రమే చెప్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే అప్పుడు జాయిన్ అయిన పర్సన్ కి ఏమవుతుందంటే అప్పుడు యొక్క బిజినెస్ అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది. కానీ సో కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా బిజినెస్ అనేది అతను వర్క్ మోడ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అతను ఎక్స్పెక్ట్ చేయని ప్రాబ్లమ్స్ అనేటివి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎంత ఎక్సైట్మెంట్ తో బిజినెస్ లోకి వచ్చాడో అంత ఎక్సైట్మెంట్ లో డెవలప్ అయ్యి గ్రోత్ అయ్యి లెవెల్స్ మార్చుకొని ఇన్కమ్ తీసుకుంటున్న పర్సన్ ఎంత డెవలప్ లో ఉన్నాడో అంతే డెవలప్ తో అంతే ఎక్సైట్మెంట్ తో బిజినెస్ అనేది స్లో అనేది అవడం జరుగుతుంది అనమాట. సో ఇది చాలా వరకు చూస్తుంటాం. వచ్చిన 6 నెలల్లోనే ఆ నెలకి 30,000 40,000 ఇన్కమ్ తీసుకుంటున్న పర్సన్ సడన్ గా బిజినెస్ లో స్లో అయిపోవడము, సో డ్రాబ్యాక్ అవడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి వచ్చిన పర్సన్ ని మనము చాలా క్లియర్ కట్ గా స్ట్రక్చర్ ఇస్తూ, సో వాళ్ళకి ఒక కంచు కోట లాగా, సో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సో దాన్ని ఫేస్ చేసే విధంగా మనము తయారు చేసినప్పుడు మాత్రమే ఇక్కడ మనకి బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్స్ మామూలే లీడర్. బట్ కానీ డౌన్ లేకుండా అప్పులనే ఉండాలనే ఆలోచన చేసే పర్సనే ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న లీడర్ అంటారు. సో ఇక్కడ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్. సో ఈ రోజు నువ్వు ఏ వ్యక్తిని అయితే ఈ బిజినెస్ లోకి తీసుకొచ్చావో ఆ వ్యక్తి నీతో పాటు సక్సెస్ అయ్యేంత వరకు ఉన్నాడా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా ఉండాలి అంటే సో నువ్వు క్లియర్ కట్ గా అతని యొక్క బ్యాక్గ్రౌండ్, బిజినెస్ లోకి జాయిన్ అయ్యే ముందు చాలా మంది వెస్టేజ్ లో జాయిన్ అవుతా అంటే ఏం చేస్తారంటే వాళ్ళతో సరైన కమిట్మెంట్ లేదు. సో అతని అసలుకి అతని లాంగ్వేజ్, అతను బిహేవియర్ ఏంటి, అతను ఎలా వర్క్ చేయగలుగుతాడు ఈ బిజినెస్ లో, ఉంటాడా ఉండడా అనేసి ఏవి తెలియకుండా ఏం చేస్తారంటే సో ఓకే దొరికాడు కదా అనేసి ఏం చేస్తామంటే మనము సో అతని బ్యాక్గ్రౌండ్ గురించి కూడా ఏం ఆలోచన చేయకుండా వర్క్ లోకి తీసుకుపోవడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే కమిట్మెంట్ లేకపోవడం ద్వారా సో అతను సరైన సిచ్యువేషన్ లో బిజినెస్ ని అర్థం చేసుకోలేక మీరు టైం అంతా నెల 2 నెలలు 3 నెలలు అతని మీదనే టైం పెడతారు. సో అతను ఏమైపోతాడంటే బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే యాజ్ ఎ లీడర్ గా నీవు దాదాపుగా 2 నెలలు 3 నెలలు నీ టైం అనేది వేస్ట్ అయిపోతుంది. నీ మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఏ ఒక పర్సన్ వస్తున్నా అతను చిన్న లీడర్ అయినా పెద్ద లీడర్ అయినా బట్ కమిట్మెంట్ తో వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్. ఎందుకంటే నీ కెరియర్ కి నీ టీం యొక్క కెరియర్ కి కమిట్మెంట్ తో మనం ముందుకు పోతేనే మనము ఇక్కడ సక్సెస్ అవ్వగలుగుతాము. సో మనం అనుకున్నది ఇన్ టైం గా తీసుకురావగలుగుతాం. చాలా మంది ఏమంటారంటే సో నా బిజినెస్ తగ్గిపోతుంది సార్, సో నా బిజినెస్ మూవింగ్ ఫార్వర్డ్. సో నీ బిజినెస్ మూవింగ్ ఫార్వర్డ్ అవడానికి కారణం ఏంటి? సో నువ్వు చాలా త్వరగా రియలైజ్ అవ్వాలి. సో ఈ రోజు ఒక లీడర్ యొక్క రెస్పాన్సిబిలిటీ, సో ఈ రోజు నీ రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి ఈ రోజు నీ బిజినెస్ ఫార్వర్డ్ ఉంది అంటే చాలా స్పీడ్ గా నువ్వు రియలైజ్ అవుతావు. ఎందుకంటే నీ పీవీ అనేది తగ్గిపోతుంది, దానివల్ల నీ ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది అనేసి ఎంత స్పీడ్ గా రియలైజ్ అయిన పర్సన్ అదే స్పీడ్ గా సో నేను ఈ రోజు నా బిజినెస్ ను పెంచుకోవాలంటే పీవీ అనేది పెంచుకోవాలా, ఇన్కమ్ అనేది పెరుగుతనే నా బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది అనేది కూడా నువ్వు అర్థం చేసుకోవాలా. సో నీ బిజినెస్ తగ్గిపోతున్నప్పుడు, నీ టీం లో అవుతున్నప్పుడు, నీ ఇన్కమ్ పడిపోయినప్పుడు ఎంత స్పీడ్ గా అయితే నువ్వు సో అప్పుడు మనం ఏం మాట్లాడుతాం అంటే సో నా అప్లైన్ నాకు సరిగ్గా
ఫాలో అప్ చేయలేదు కానీ సో ఆ రోజు నా అప్లైన్ కానీ నాకు గాన కరెక్ట్ గా చెప్పింటే సో ఈ రోజు నా బిజినెస్ అనేది డౌన్ ఫాల్ ఉండకపోవు, నా ఇన్కమ్ అనేది తగ్గకపోవు. సో ఈ రోజు నా బిజినెస్ అనేది తగ్గడానికి, నేను డౌన్ ఫాల్ అవ్వడానికి ముమ్మాటికి కారణం ఎవరంటే నా అప్లైన్. ముందరే నాకు సో ఇవన్నీ ఏవేవి ఉన్నాయి అనేసి దాని గురించి నా డౌన్ అయిపోతున్నాడు. ఆ రోజు ఆయన వచ్చి మాట్లాడింటే అతను ఈ రోజు వర్క్ లో ఉంటుండే. సో ఈ రోజు నేను డౌన్ ఫాల్ అవ్వడానికి, నా బిజినెస్ ఆ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే సో మనం ఏం చేస్తామంటే బ్లేమ్ చేస్తూ ఉంటాం. ముమ్మాటికి గుర్తుపెట్టుకో లీడర్, ఈ రోజు నీ యొక్క బిజినెస్ డౌన్ ఫాల్ అవుతుందంటే కారణం ఎవరంటే నువ్వే. సో నీ బిజినెస్ స్పీడ్ గా గ్రోత్ అవుతుందంటే కారణం కూడా నువ్వే. నీ ఇన్కమ్ పెరుగుతుందన్న కారణం నువ్వే. నీ టీం ఇన్కమ్, నీ టీం యొక్క గ్రోత్ పెరుగుతుందన్న కారణం నువ్వే. నీ బిజినెస్, నీ యొక్క టీం పీవి తగ్గుతుందన్న కారణం నువ్వే. నీ టీం యొక్క ఇన్కమ్ తగ్గుతుందన్న కారణం నువ్వే. ఏ రోజైతే అన్నిటికీ నేనే అనేసి నువ్వు ఆలోచన చేస్తావు, ఆ రోజు మాత్రమే నీకు రెస్పాన్సిబిలిటీ అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మనము మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్. సో చాలా బిజినెస్ అనేది ఎవరైనా చేస్తారు, బట్ కానీ సో పరిస్థితులు అనుకూలించినప్పుడు ఎవరైనా బిజినెస్ చేస్తారు లీడర్. సో పరిస్థితులు అనుకూలించినప్పుడు కూడా సో ఆ రోజు నిలబడితేనే మాత్రమే మన యొక్క లైఫ్ అనేది మారుతుంది. చాలా వరకు చాలా మంది సో బిజినెస్ చేయడానికి ముందుకు వస్తారు. సో ఇన్కమ్ అనేది తీసుకుంటారు. తర్వాత సో ఆ బిజినెస్ చేయడానికి మనకి సో ఒక టీం రాకపోవడము, సో వచ్చిన టీం ఆగిపోవడము, ఇన్కమ్ అనేది తగ్గిపోవడము. సో ఇలా వచ్చేసరికి ఏమైపోతారంటే వాళ్ళు సో నా వల్ల కాదు, నేను చేయలేను అనేసి ఆగిపోవడం జరుగుతుంది. సో ఈరోజు పెద్ద పెద్ద లీడర్స్ ఇన్కమ్ తీసుకుంటున్నారన్నా, లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారన్నా సో ఆ రోజు గ్రోత్ ఉన్న రోజు మైండ్ సెట్ కాదు. సో డౌన్ ఫాల్ అయిపోయిన రోజు, చెక్కు లేని రోజు, టీం లేని రోజు, ఎస్ నేను మళ్ళీ చేయగలను, పరిస్థితులు అనుకూలించకపోయినా సో నేను మళ్ళీ టీం కట్టుకోగలను, సో నేను పరిస్థితులను క్రియేట్ చేసుకొని సక్సెస్ అవ్వగలను అనేసి ఒక గట్టి నిర్ణయం, ఎవరూ తీసుకోలేని నిర్ణయము ఆ రోజు నువ్వు తీసుకుంటేనే మాత్రమే సక్సెస్ అవుతారు. సో ప్రతి ఒక్క లీడర్ ఈ రోజు మంచి ఇన్కమ్ తీసుకోవడం కానీ, పెద్ద టీం కట్టడం కానీ, గ్రోత్ అవుతున్నారంటే ఆ రోజు ఎవరు డిసైడ్ చేసుకోలేని సమస్యకి నువ్వు డిసైడ్ అయ్యి సో ముందుకు వచ్చిన పర్సన్స్ కాబట్టి ఈరోజు సక్సెస్ అవుతున్నారు. సో కాబట్టి అన్ని బాగున్నప్పుడే కాదు, సో బాలేని రోజు కూడా మనం ఇక్కడ స్టాండప్ అయ్యే మైండ్ సెట్ మనం పెట్టుకోవడం ద్వారా 100% మనము సక్సెస్ అవుతాం లీడర్స్. సో ఇక్కడ మనం కన్ఫ్యూజన్ అనేది అవ్వకూడదు. సిస్టమ్ లో ఏ రోజైతే మనం కన్ఫ్యూజన్ అవుతామో 100% మనం ఇక్కడ టీం అనేది గ్రోత్ చేసుకోలేము. సో గొప్పగానే కాదు. సో ఈ 22 months లో సో 23 years ఏజ్ అండి నాది. సో ఈ 23 years ఏజ్ లో సో 70,000 ఇన్కమ్ తీసుకొని దాంతో పాటుగా ఆ 70 దాంతో పాటుగా 12 lakhs ఇన్కమ్ కార్ తీసుకోవడంతో పాటుగా సో టోటల్ నా టీమ్ లో సో 20 members బ్రాంజ్ డైరెక్టర్స్ ఉన్నారు, 10 members సిల్వర్ డైరెక్టర్స్ ఉన్నారు, 3 members గోల్డ్స్ ఉన్నారు, సో 3 members స్టార్ డైరెక్టర్లు ఉన్నారు, 2 డైమండ్లు ఉన్నారు. బట్ ఈరోజు ఈ విధంగా మనము లీడర్షిప్ ను బిల్డ్ చేయాలంటే సో మోటివేషన్ కంటే సో టీమ్ లో ఆ యొక్క లీడర్స్ కి అవగాహన కల్పించి సో వర్క్ ను నేర్పించి సో వాళ్ళను వర్క్ ను నమ్ముకొని ముందుకు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు పోయే సిస్టమ్, వాళ్ళు పోయే దారిలో సో మనకి అందరూ ప్రతి ఒక్క పర్సన్ ఇక్కడ సో టాలెంట్ ఉన్నాడు, టాలెంట్ లేనాడు, అందరూ ఈ బిజినెస్ ను అవగాహన తీసుకొని చాలా స్పీడ్ గా రియలైజ్ అయ్యేసి వర్క్ మోడ్ లో పోయేస్తేనే మనం ఇక్కడ లీడర్లను తయారు చేయగలుగుతాము. సో మంచి బిజినెస్ తీసుకురాగలుగుతాము. సో అలా తీసుకురావాలి అంటే మనం మన యొక్క టీం కి కన్ఫ్యూజన్ అనేది చేయకూడదు. సో వాళ్ళకి చాలా క్లారిటీ అనేది ఇవ్వాలి. సో సింపుల్ వర్క్ ఉండాలి, స్పీడ్ గ్రోత్ ఉండాలి. సో అలా ఉండాలంటే సో మనం చేసే వర్క్ లో సో సింపుల్ ఒక లేయర్ సర్ఫేస్ ఏంటంటే మెయిన్ గా త్వరగా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. సో ఇక్కడ మనము చేసే వర్క్ లో ప్రోడక్ట్ అనేది రికమెండ్ చేయాలి. సో ప్రోడక్ట్ ను రికమెండ్ చేయాలి. మన యొక్క టీమ్ లో రిక్రూట్మెంట్ ఉండాలి. మన టీం కి కొత్త వ్యక్తులు జాయినింగ్ ఉండాలి. చాలా త్వరగా రియలైజ్ అవ్వాలి మనం ఏదైతే అనుకుంటున్నామో అచీవ్మెంట్ అనేది తీసుకోవడానికి. ఏ రోజైతే నీ టీంలో ప్రోడక్ట్ రికమెండ్ చేసేది అవగాహన వస్తుందో, ఎస్ నా యొక్క ఈ యొక్క బిజినెస్ లో నేను టీమును పెంచుకోవాలి, నా టీంలో కొత్త వ్యక్తులను రిక్రూట్మెంట్ చేసుకోవాలి, సో నేను ఏదైతే అనుకుంటున్నానో అది చాలా త్వరగా, నేను అనుకున్న టైం కంటే త్వరగా
సక్సెస్ అవ్వాలనేసి ఏ రోజైతే మనము ఈ మూడు మనసులో పెట్టుకొని క్లారిటీ తీసుకొని వాళ్ళను టీంని ముందుకు తీసుకుపోతే 100% మన యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో 100% మనము సక్సెస్ అవుతాం. కాబట్టి నీ యొక్క టీం కు మెయిన్ గా ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు, మనం ఇక్కడ డబ్బు సంపాదించాలంటే, సో ఇన్కమ్ పెరగాలంటే పీవీ పెరగాలి. సో పీవీ రావాలంటే ప్రోడక్ట్ అనేది రికమెండ్ అనేది ఎక్కువ జరగాలి. సో ప్రోడక్ట్ రికమెండ్ ఎక్కువ జరిగితే బిజినెస్ ఎక్కువ జరుగుతుంది, పీవీ ఎక్కువ వస్తుంది, ఇన్కమ్ పెరుగుతుంది. సో కాబట్టి త్వరగా క్లారిటీ ఇవ్వాలి, ప్రోడక్ట్ ను రికమెండ్ చేయాలి నీ టీమ్ లో. సో నీ టీమ్ కి రిక్రూట్మెంట్ కొత్త వ్యక్తులు అనేది నీ టీమ్ లో జాయిన్ అవ్వాలి. సో చాలా త్వరగా నువ్వు అనుకున్న లెవెల్ అనేది అచీవ్ అవ్వాలి, రియలైజ్ అవ్వాలి. సో ఈ సిస్టమ్ ని మనము ముందుకు తీసుకుపోతే సో సక్సెస్ అవ్వగలుగుతాం లీడర్స్. సో మెయిన్ గా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సో పని చేయకుండా ఎక్స్పెక్టేషన్స్ అనేటివి ఆలోచన చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నువ్వు నీ టీం కు నేర్పించాల్సింది, నువ్వు ఎంతైతే ఇస్తావో, గివ్ పాలసీ టేక్ పాలసీ, అంటే నువ్వు ఇక్కడ ఎంతైతే ఇస్తావో నువ్వు అంతే తీసుకోగలుగుతావు. సో నీ టీం కు నువ్వు ఎంతైతే నాలెడ్జ్ ఇస్తావో, వాళ్ళకి ఎంత క్లారిటీ ఇస్తావో, వాళ్ళకి ఎంత మోటివేషన్ ఇస్తావో, ఎంత అవగాహన ఇవ్వగలుగుతావో, నువ్వు ఎంత ఎఫర్ట్ పెడతావో అంతే నీకు తిరిగి వస్తుంది. సో మనం ఇక్కడ ఎల్ఓబి తీసుకోకుండా, యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ గా ఎల్ఓబి తీసుకోకుండా నువ్వు, సో నేను సిల్వర్ డైరెక్టర్ అయ్యాను, మంత్ ఎండ్కి వచ్చేసరికి నాకు 25,000 30,000 వస్తుందంటే రాదు. ఎందుకు? నువ్వు ఎల్ఓబి అనేది తీసుకోలే, 5,025 పాయింట్లని నువ్వు తీసుకోలే, బట్ నువ్వు సిల్వర్. మరి సిల్వర్ లో మనం 30,000 తీసుకోవచ్చు కదా అనేసి నువ్వు మంత్ ఎండ్ అయిపోయేసరికి 10వ తారీఖున 30,000 ఇన్కమ్ వస్తుంది, నేను సిల్వర్ అవుతున్నా అంటే రాదు. బట్ కానీ ఇక్కడ మనము ఎంత ఇస్తే అంతే వస్తుంది. సో అది మనం ఏ రోజైతే నీకు నీ యొక్క టీం కు మైండ్ లో నువ్వు సో ఫిట్ చేస్తావో, అప్పుడు నీ టీంలో డిస్టర్బెన్స్ అనేది రాదు. సో వర్క్ తక్కువ, ఇన్కమ్ అనేది ఎక్కువ ఆలోచన చేస్తారు. సో ఈ అవగాహన లేకపోతే ఏమవుతుందంటే, వాళ్ళ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి ఇక్కడ రాకపోతే ఏమవుతుందంటే, చాలా స్పీడ్ గా మనం వాళ్ళకి మోటివేషన్ చేయడానికి, వర్క్ మోడ్ లో తీసుకోవడానికి చాలా కష్టపడతాం. కానీ వాళ్ళు నెగిటివ్ అయిపోవడానికి చాలా సింపుల్ గా అయిపోతారు. కాబట్టి వాళ్ళను మైండ్ సెట్ మార్చడం అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ టీమ్ కు. ఎంత వీలైతే అంత తొందరగా నీ టీమ్ కు బిజినెస్ ను అండర్స్టాండింగ్ చేసే విధంగా నువ్వు అర్థం చేయించాలి. బిజినెస్ అండర్స్టాండింగ్ చేయకపోతే సో టీమ్ లో చాలా మనము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఆ యొక్క మన బిజినెస్ అనేది కూడా ఎలా ఉంటుందంటే కన్సిస్టెన్సీగా ఉండదు. సో గుర్తుపెట్టుకోవాలి లీడర్స్, ఈ రోజు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, ఈ బిజినెస్ నాది అనుకుని పనిచేసే వ్యక్తులను నువ్వు తయారు చేయాలి. సో ఈ బిజినెస్ చేయడం ద్వారా నా లైఫ్ చేంజ్ అవుతుంది, నా లైఫ్ మారుతుంది అనే ట్రస్ట్ అనేది నీ యొక్క టీం కి నీకు ఏ రోజైతే ఉంటుందో, సో ఆ రోజు మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి వస్తాయి. సో నేను చేసే బిజినెస్ లో షార్ట్ కట్స్ లేవు. సో స్టెప్ బై స్టెప్ గా, సో నా అప్లైన్ చెప్పిన విధంగా సిస్టమ్ ని ఫాలో అవుతూ స్టెప్ బై స్టెప్ గా నేను గ్రోత్ అవ్వాలి అనే ఆలోచన నువ్వు నీకు నీ యొక్క టీం కి అనేది మనము తీసుకురావాలి. సో ఇక్కడ మెయిన్ గా అర్థం చేసుకోవాల్సింది, ఈ బిజినెస్ నాది, ఈ బిజినెస్ చేయడం ద్వారా నా లైఫ్ మారుతుంది, ఈ బిజినెస్ లో ఎటువంటి షార్ట్ కట్స్ ఉండవు. సో నేను స్టెప్ బై స్టెప్ గా నేను దీన్ని ఫాలో అవుతూ ఈ బిజినెస్ ను తీసుకుపోవాలి అనేది ఏ రోజైతే అవగాహన జరుగుతుందో, సో ఆ రోజు మనము గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పార్టీస్ మీద మనం ఫోకస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, సో మన గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో కెరియర్ మీద ఫోకస్ చేస్తే చాలా స్పీడ్ గా మనం గ్రోత్ అవడం జరుగుతుంది. సో కాబట్టి లీడర్స్, మనం ఫోకస్ అనేది కెరియర్ మీద చేయాలి. సో కెరియర్ మీద చేస్తే ఆటోమేటిక్ గా మనం అనుకునేది సాధించగలుగుతాం. సో ఇక్కడ ఫస్ట్ వర్క్ చేయాలి, తర్వాత రెస్ట్ తీసుకోవాలి. బట్ కానీ మనము రేపు రేపు చేస్తా అనే పదం అనేది మనకు చాలా కామన్ గా అయిపోయింది, ఎక్స్టెండ్ చేయడం. బట్ ఇక్కడ ఎక్స్టెండ్ అనేది కుదరదు లీడర్. సో ఇక్కడ ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో, రేపు చేయాల్సిన పని ఈ రోజు చేయిస్తే నీ టీంలో రేపు పెట్టాలి, రేపు చేయాలి, నా టీంలో అవగాహన ఇవ్వాలి, రేపు పెట్టాలనే మీటింగ్ ఈ రోజే నువ్వు మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి ఎంత త్వరగా అయితే అంత త్వరగా వాళ్ళకి క్లారిటీ ఇచ్చే విధంగా మనం ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ గా నువ్వు అనుకున్న లైఫ్ అనేది మారుతుంది. సో ఫస్ట్ మనం వర్క్ మీద పెట్టాలి, తర్వాతనే నెక్స్ట్ రెస్ట్ మీద మనము ఫోకస్ చేయాలి. ఫోకస్ ఆన్ యువర్ వర్క్స్, ఆటోమేటిక్ గా లైఫ్ అనేది చేంజ్ అవుతుందనే మైండ్ సెట్ అనేది మనం మన టీంలో తీసుకురావాలి లీడర్స్. సో ఇక్కడ మనము రిచ్ అవ్వాలి, విత్ హెల్తీగా ఉండాలంటే సక్సెస్ మంత్ర ఏంటంటే, సో మన టీం కి సో క్లారిటీ, డిసైడ్. సో చాలా మంది డిసైడ్ అనేది అవ్వరు, బట్ ఏదో
పక్కన పర్సన్ చేస్తున్నాడు, సో తన మీటింగ్ గ్రో అవుతున్నాడు, తను డెవలప్ అయ్యాడు, తన డబ్బు తీసుకుంటున్నాడు అనే అవుతాం. కానీ మరి నేను ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వను, నేనేం డిసైడ్ అయ్యాను? సో ఈ బిజినెస్ లో డిసైడ్ అయ్యి బిజినెస్ చేయడము, నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. సో మోటివేట్, సో నీ యొక్క టీమ్ కు నువ్వు మోటివేషన్ లో నువ్వు ఉండాలి. సో నువ్వు మోటివేట్ అవ్వకూడదు, నీ యొక్క టీమ్ కు మోటివేట్ అయ్యే విధంగా నువ్వు ఉండాలి లీడర్. సో నీకు డ్రీమ్ ఉండాలి, నువ్వు అనుకున్న డ్రీమ్ నేను సాధించలేమో అని భయం ఉండాలి, కానీ నేను సాధించలేనేమో ఆడికి ఆపేస్తానే భయం ఉండకూడదు. సో ఏ రోజుకి కానీ ఈ బిజినెస్ లో నేను క్విట్ అవ్వకూడదు, మీ యొక్క టీం కు నువ్వు నేర్పించాలి. సో నేను ఈ బిజినెస్ లో క్విట్ అవ్వకూడదు. సో మనం ఇక్కడ ఎక్కువ సంపాదించాలంటే ఎక్కువ నేర్చుకోవాలి. సో మన చుట్టూ ఉన్న వాతావరణము లో నెగిటివ్ పీపుల్స్ ఉన్నప్పుడు సో వాళ్ళకు దూరంగా ఉండడం చాలా మంచిది, నీ టీం ను దూరంగా పెట్టడం చాలా మంచిది. సో నీ టీం నెగిటివ్ పర్సన్స్ కూడా పాజిటివ్ చేసే మైండ్ సెట్ ఉంటే మాట్లాడాలి. సో నెగిటివ్ ఉన్న పర్సన్స్ మనం పాజిటివ్ చేయలేకపోతే అక్కడ నుంచి పక్కకు వచ్చేయాలి. సో ఇవి మనకు ఖచ్చితంగా తెలియాలి లీడర్స్. సో ఇక్కడ మెయిన్ గా ఈ రోజు అర్థం చేసుకోవాల్సింది ఒకే ఒకటి. సో పెన్ను బుక్ ఉంటే కూడా సో మీరు ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఒకే ఒకటి లీడర్. ఇక్కడ మనకి నేను చెప్పిన ఈ 3 స్టేజ్లు సో ఫాలో అవుతే 100% మనము గ్రోత్ అవుతాం లీడర్. సో ఇక్కడ ఈ స్టేజ్ లో మనం ఉన్నామా, మన టీం ను తీసుకుపోతున్నామా అనేది చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 3 స్టేజ్లు నీ యొక్క బిజినెస్ కి, నీ గ్రోత్ కి, నీ టీం యొక్క గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్. మరి ఈ స్టేజ్ లో మనం ఉన్నామా, మన టీం ను తీసుకుపోతున్నామా, అసలు ఈ స్టేజ్ మనం ఫాలో అవుతున్నామా లేదనేది కూడా సో చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఇక్కడ స్టేజ్ 1, సో ఈ రోజు ఒక పర్సన్ ని మనం బిజినెస్ లోకి తీసుకొస్తున్నాం అంటే సో 100% వాళ్ళను ఈ 3 స్టేజ్లు, సో ఈ స్టేజ్లను వాళ్ళకి ఈ 3 స్టేజ్లు వాళ్ళ అవగాహన వచ్చిన తర్వాతనే యాజ్ ఎ రియల్ టైం బిజినెస్ అనేది వాళ్ళు స్టార్ట్ అవడం జరుగుతుంది, యాజ్ ఎ రియల్ టైం వర్క్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. మరి నీ యొక్క టీంలో కొత్తగా జాయిన్ అయిన పర్సన్ కి నువ్వు నేర్పించాల్సిన మెయిన్ గా సో నువ్వు నేర్పించాల్సింది మెయిన్ గా వాళ్ళకి బిజినెస్ గురించి నేర్పించాలి. అసలు ఈ బిజినెస్ అనేది ఏందనే దాని గురించి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. సో ఈ యొక్క బిజినెస్ లో సో ప్రోడక్ట్ మనము యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ బిజినెస్ లో స్టార్ట్ అయిన తర్వాత స్టేజ్ 1 లో నువ్వు తీసుకొచ్చిన ఆ కొత్త పర్సన్ కి ఫస్ట్ గా ఆయనకు అవగాహన కల్పించాల్సిన మెయిన్ విషయం ఏంటంటే సో వాళ్ళకి ప్రోడక్ట్ అనేది నేను యూజ్ చేయాలి. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ మై బిజినెస్. సో ఈ బిజినెస్ లో మనము ప్రోడక్ట్ యూజ్ చేస్తేనే మాత్రమే మనకి ఏమవుతుందంటే ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మనము ఒక హోటల్లో ఓనరు ఫుడ్ తను చేసిన హోటల్లో తను ఫుడ్ తినకపోతే కస్టమర్కి ఏమో అనుమానం వస్తుంది, కాన్ఫిడెంట్ అనేది రాదు. అలాగే ఈరోజు నువ్వు జాయిన్ అయ్యి నీ యొక్క బిజినెస్ లో ప్రోడక్ట్ యూజ్ చేయకపోతే ఇతరులకు నువ్వు అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతావా? 100% చెప్పలేం. సో మన యొక్క ప్రోడక్ట్ మీద ఏ రోజు ఎవరినైతే నువ్వు ఈ బిజినెస్ లోకి తీసుకొస్తున్నావు వాళ్ళ స్టేజ్ 1 లో మెయిన్ గా వాళ్ళకి ప్రోడక్ట్ మీద క్లారిటీ, కాన్ఫిడెన్స్, నమ్మకం. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ముడిపడింది ఏంటంటే నువ్వు జాయిన్ అయిన పర్సన్ బిజినెస్ తీసుకురావాలి, ప్రోడక్ట్ మూవ్ చేయాలి. సో ప్రోడక్ట్ మూవ్ చేయాలన్నప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ ప్రోడక్ట్ యూజ్ చేయకపోతే సో బయట ఉన్న వాళ్ళు సో చూసుకుంటే బయట ఉన్న కాంపిటీషన్ కి చాలా నెగిటివ్స్ అనేటివి రావడం జరుగుతుంది. ప్రోడక్ట్ లో క్వాలిటీ లేదు అనేసి ఎవరైతే ఆ ప్రోడక్ట్ మూవ్ చేస్తున్న పర్సన్ ఉన్నాడో సో తనకి కాన్ఫిడెన్స్ లేకపోతే 100% అక్కడ బిజినెస్ లో అతను ఆగిపోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ ని యూజ్ చేయాలి. ఎందుకంటే మనకి ఐ నీడ్ టు నో మై ప్రోడక్ట్. సో నేను నా ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి. సో జాయిన్ అయిన పర్సన్ కి ప్రోడక్ట్ యూజ్ చేయాలి, ఆ ప్రోడక్ట్ గురించి 100% తెలియజేయాలి. సో తెలియజేయాలంటే ఆ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్, సో ఎలా యూజ్ చేయాలి, ఎవరికి యూజ్ఫుల్ అవుతుంది, అసలు ఈ ప్రోడక్ట్ క్వాలిటీ ఎందుకు మంచిది, సో సరైన ప్రాబ్లం కి సరైన సజెషన్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే కొత్తగా జాయిన్ అయినాడో సో ఆ పర్సన్ కి ప్రోడక్ట్ యొక్క యూజ్ తర్వాత వాళ్ళకి క్లారిటీ రావడం జరుగుతుంది. సో దాంతో పాటుగా ఆ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్, యూసెస్ ఎలా వాడాలి, ఎలా సజెషన్ చేయాలి, ఏ ప్రాబ్లం కి సజెషన్ చేయాలి, ఇవి నువ్వు స్టేజ్ 1 లో క్లారిటీగా వాళ్ళకి ఇవ్వాలి. సో విల్ హ్యావ్ మోర్ కన్ఫిడెన్స్ టు టెల్ పీపుల్స్ అబౌట్ మై ప్రోడక్ట్. సో ఇక్కడ అదే చెప్తున్నాం. సో ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాతనే అర్థమవుతుంది. సో కాబట్టి అతను ఆ ప్రోడక్ట్ గురించి చాలా కాన్ఫిడెంట్ గా చాలా కన్వీనియంట్ గా అతను చెప్పగలుగుతాడు. సో
ఇక్కడ ఈ ఒక వెస్టీజ్ బిజినెస్ లో ఇన్కమ్ ముందు కాదు లీడర్, కాన్ఫిడెంట్ ముందు. సో నీకు ఇక్కడ ఇన్కమ్ రావాలంటే ఫస్ట్ నీ కాన్ఫిడెన్స్ అనేది ముందర ఉండాలి. సో ఈ కాన్ఫిడెన్స్ ప్రోడక్ట్ యొక్క నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రోడక్ట్ నాలెడ్జ్ ప్రోడక్ట్ యూజ్ వల్లనే వస్తుంది. కాబట్టి సో నీ యొక్క టీంలో కొత్తగా జాయిన్ అయిన పర్సన్ కి నువ్వు మెయిన్ గా అతనికి అవగాహన కల్పించాల్సిన విషయం ఏంటంటే ప్రోడక్ట్ అనేది యూజ్ చేయాలి. సో ప్రోడక్ట్ యొక్క నీడ్ ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి క్లారిటీ ఇవ్వాలి. సో అతనికి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఏ రోజైతే ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటాడో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, దానివల్ల బిజినెస్ అనేది గ్రో అవుతుంది. మరి కొత్తగా జాయిన్ అయిన పర్సన్ మనం స్టేజ్ 1 క్లియర్ చేసామా? సో స్టేజ్ 1 క్లియర్ చేయకపోతే అతన్ని ఆ స్టేజ్ 1 లో ఏదైతే ఉందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అతనికి అందించాలి, ఆ విషయాలు అనేది అతనికి తెలియాలి. సో తెలియకపోతే సో మనము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. కాబట్టి అతనికి ఖచ్చితంగా స్టేజ్ 1 లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి చేయాలి. సో స్టేజ్ 2, సో స్టేజ్ 2 ఏంటంటే మనకి లీడర్స్ రిటైలింగ్. సో స్టేజ్ 1 లో మనము ప్రోడక్ట్ యూజ్ చేస్తే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటాం. సో స్టేజ్ 2 లో రిటైలింగ్ అంటే ప్రోడక్ట్ ని మనము మార్కెట్ లోకి తీసుకెళ్ళాలి. ఇక్కడ మనము ప్రోడక్ట్ అనేది మార్కెట్ లోకి తీసుకోవాలి. సో ఈ విషయాన్ని అనేది నువ్వు ఎవరైతే నీ టీమ్ లో జాయిన్ అయినాడో ఈ స్టేజ్ 2 లో ఆయనకు చాలా క్లారిటీ ఇవ్వాలి. సో పీపుల్స్ ని ఎలా కనెక్ట్ చేయాలి, హౌ టు జాయిన్ పీపుల్స్, హౌ టు పీపుల్ జాయిన్. సో పీపుల్ ని ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి, ఎలా ఈ బిజినెస్ యొక్క ప్రోడక్ట్ ను వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఆ యొక్క పర్సన్ కి నువ్వు ఇది క్లారిటీ ఇవ్వాలి. ఎవరైతే నీ బిజినెస్ లో జాయిన్ అవుతున్నారో, నీ కింద టీమ్ ఉందో, లీడర్ ఉన్నాడో, లేకపోతే కొత్తగా యాజ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో, సో తనకి పీపుల్స్ ని ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఈ బిజినెస్ లో ఎలా ప్రోడక్ట్ ను మార్కెట్ లోకి తీసుకోవాలి. సో ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క నీడ్స్ గుర్తించాలి, ప్రాజెక్ట్ ను సజెస్ట్ చేయడం కానీ, వాళ్ళని ఫాలోఅప్ ఎలా చేయాలి, టీమ్ ను ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవి ఖచ్చితంగా నువ్వు నేర్పించాలి. ఓకే, సో అవర్ మనీ కమ్స్ ఫ్రమ్ ప్రోడక్ట్ సోల్డర్స్. సో మనకి చాలా బాగా తెలుసు బిజినెస్ లో వాల్యూ అనేది ప్రోడక్ట్ మూవ్మెంట్ వల్ల వస్తుంది అనేసి. సో ఈరోజు మనము ఇన్కమ్ సంపాదించాలంటే సో ప్రోడక్ట్ మన యొక్క టీమ్ లో ఎక్కువ బిజినెస్ ప్రోడక్ట్ మూవ్ అవుతూనే మనకు పియూ వస్తుంది, మనకి ఇన్కమ్ వస్తుంది అనేసి క్లారిటీ. అదే క్లారిటీ ఆ యొక్క పర్సన్ కి నువ్వు చూపించాలి, ఆ యొక్క పర్సన్ కి నువ్వు అర్థం చేయించాలి. ఎలా అర్థం చేయించాలి అంటే సో ఇక్కడ ఎంత ప్రోడక్ట్ నీ టీం ద్వారా ఎంత ప్రోడక్ట్ అయితే ముందుకు పోతుందో, ఎంత బిజినెస్ అయితే పోతుందో అంత ఇన్కమ్ అనేది నీకు రావడం జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళకి మీరు సో 100% ప్రోడక్ట్ మూవ్ అవుతూనే మనకి ఇన్కమ్ వస్తుంది అనే మైండ్ సెట్ అతన్ని తీసుకోవాలి. సో ఈ రోజు నువ్వు ఏదైతే వర్క్ చేస్తున్నావో దాంట్లో వీ నీడ్ టు సిఎన్సి. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో పీపుల్స్ మనము కనెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ నీడ్స్ అనేవి తెలుసుకోవాలి, సూటబుల్ ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలి. సో ఈ కస్టమర్ లో నుండి రిటైలర్ గా మారినప్పుడు మాత్రమే బిజినెస్ అనేది మనకు చాలా స్పీడ్ గా గ్రోత్ అవుతుంది. సో ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది కాన్ఫిడెన్స్ ఇస్తూ సో వాళ్ళకి రిటైలింగ్ లో మనము కన్సిస్టెన్సీగా ముందుకు తీసుకుపోతే మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే యాజ్ ఎ లీడర్ 100 PV చేయలేకపోతున్నాడు, ఎందుకంటే రిటైలింగ్ ప్రాబ్లం. సో రిటైలింగ్ ప్రాబ్లం ద్వారా చాలా మంది బిజినెస్ లో ఆపుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో కాబట్టి మనం చూసుకుంటే సో ఈ స్టేజ్ 1 స్టేజ్ 2 లో మనము క్లియర్ గా ప్రోడక్ట్ యూజ్ చేసి ఎక్స్పీరియన్స్ పొంది సో రిటైలింగ్ చేసి కస్టమర్ ను సాటిస్ఫాక్షన్ చేస్తే మన టీమ్ అనేది గ్రోత్ అవుతుంది, బిజినెస్ అనేది గ్రోత్ అవడం జరుగుతుంది. ప్రోడక్ట్ ను వాల్యూను పీపుల్స్ కి ఎప్పుడైతే మనము కొత్త వ్యక్తులకు తీసుకెళ్లడం నేర్పిస్తామో అప్పుడు మనకి రిటైలింగ్ స్కిల్స్ మన టీం కు నేర్పించడం ద్వారా బిజినెస్ గ్రోత్ అవుతుంది. అదే మన టీం కు ఒక కంచు కోట లాగా ఫౌండేషన్ లాగా మారుతుంది. కాబట్టి ఈ స్టేజ్ 2 లో నువ్వు నీ యొక్క టీం కు నేర్పించాల్సింది మెయిన్ గా పీపుల్స్ ఎలా జాయిన్ చేయించాలనే క్లారిటీ వాళ్ళకి ఇవ్వాలి. సో మనకి ఇన్కమ్ ఎలా మారుతుందంటే మనకి ప్రోడక్ట్ మార్కెట్ లోకి ఎక్కువ మూవ్ చేయడం ద్వారానే తీసుకెళ్లడం ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది అనేసి క్లారిటీ ఇవ్వాలి. సో ఇక్కడ చేసే పని కన్సిస్టెన్సీ, మనం ఈ రోజు ఏదైతే చేస్తున్నాం అది తప్పనిసరిగా కంటిన్యూగా చేయాలి. ఈ స్టేజ్ 2 లో వాళ్ళను నువ్వు సక్సెస్ఫుల్ గా వాళ్ళని తీసుకొని టీమ్ లీడ్ చేయగలిగితే సో 100% నువ్వు ఇక్కడ నీ బిజినెస్ అనేది గ్రోత్ అవ్వడం జరుగుతుంది. సో స్టేజ్ 3, సో ఈ స్టేజ్ 3 లో రిక్రూట్మెంట్. నీ టీం కు చాలా నువ్వు కాన్ఫిడెంట్ గా సో వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన మెయిన్ విషయం ఏంటంటే నీ టీంలో రిక్రూట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అసలుకి రిక్రూట్మెంట్ ఎందుకు? సో రిక్రూట్మెంట్ ఎందుకంటే నువ్వు వచ్చిందే ఎందుకు వచ్చావు? డబ్బు సంపాదించడానికి వచ్చావు.
మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుంటే, నువ్వు వచ్చింది డబ్బు సంపాదించడానికి వచ్చావు. మరి డబ్బు సంపాదించడానికి వచ్చినప్పుడు నీకేం కావాలి? చాలా డబ్బు కావాలి. మరి చాలా డబ్బు కావాలంటే నీకేం కావాలంటే చాలా పెద్ద టీం కావాలి. యు వాంట్ మోర్ మనీ బట్ నీడ్ బిగ్ బిగ్ టీమ్. సో నీకు పెద్ద టీం ఉంటేనే నీకు పెద్ద ఇన్కమ్ వస్తుంది అనేసి నీ యొక్క టీంకి అవగాహన కల్పించాలి. మరి నీకు ఎలా మనం పెద్ద టీం ను తయారు చేయాలి? హౌ టు ఇంక్రీజ్ ది టీమ్ సైజ్? సో టీమ్ సైజ్ ని ఇంక్రీజ్ చేయాలంటే వీ నీడ్ మోర్ పీపుల్. సో మన యొక్క టీం కి, నీ యొక్క బిజినెస్ కి ఎక్కువ వ్యక్తులు నీకు అవసరం అనేది అతనికి అవగాహన కల్పించాలి లీడర్. సో మోర్ టీమ్, సో ఎక్కువ మంది, ఎక్కువ వ్యక్తులు నీ యొక్క టీమ్ లో రిక్రూట్మెంట్ అవుతే ఎక్కువ టీమ్ గా మారుతుంది, పెద్ద టీం అవుతుంది, అప్పుడు నీకు పెద్ద ఇన్కమ్ వస్తుంది. సో 1 పర్సన్, సో చాలా బాగా నీ టీంకి నువ్వు అవగాహన చేయాల్సిన విషయం ఏంటంటే, ఒక్కరు ఒంటరిగా 24 గంటలు, సో ఒక్కడు ఎన్ని గంటలు పని చేయగలుగుతాడు? 24 గంటల కంటే ఎక్కువ పని చేయలేడు. బట్ కానీ మనం లిమిట్ పెట్టుకుంటే మినిమం వన్ డేకి సో 8 అవర్స్ లేదా 12 అవర్స్ మాత్రమే మనం వర్క్ చేయగలుగుతాం. సో అదే అదే ఒక్కడు ఒక 100 మందితో కలిసి జస్ట్ ఒక ఒక 2 అవర్స్, ఒక 2 గంటల చొప్పున పని చేయిస్తే చాలు. అదే స్మార్ట్ వర్క్ నీ యొక్క టీంకు నువ్వు నేర్పేయాల్సింది. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఒక్క రోజులో నీ యొక్క బిజినెస్ కి ఎంత ఎంత టైం కేటాయించినట్టు అవుతుందంటే 200 అవర్స్. నువ్వు ఒక్కనివి 24 అవర్స్ వర్క్ చేయడం కంటే, అదే నువ్వు రిక్రూట్మెంట్ ద్వారా ఒక 100 మెంబర్స్ నువ్వు ఒక 100 మెంబర్స్ నువ్వు రిక్రూట్మెంట్ చేసి జాయిన్ చేసుకోవడం ద్వారా, అదే వాళ్ళు జస్ట్ ఒక 2 అవర్స్ బిజినెస్ లో టైం కేటాయించిన, ఆ రోజు 200 అవర్స్ నీ యొక్క బిజినెస్ యొక్క డెవలప్మెంట్, నీ ఇన్కమ్ పెంచడానికి, నువ్వు గ్రోత్ అవ్వడానికి 200 అవర్స్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది నువ్వు స్టేజ్ 3లో అవగాహన కల్పించాల్సిన మెయిన్ విషయం. సో ఈ మూడు స్టేజ్లు నువ్వు దాటి రావాలి. నీ టీమును కూడా ఈ 3 స్టేజ్లలో కష్టమైన ఏమైనా సరే వాళ్ళకి అవగాహన కల్పించి తర్వాతనే వాళ్ళు అడుగు పెడితే 100% అక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా క్లియర్ అవుతుంది. సో మరి ఈ 3 స్టేజ్లో మనం ముందుకు పోవాలంటే మనకి సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ, సో రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈరోజు హార్ట్ ఉంది కదా, సో మన హార్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏం చేస్తుంది? సో మన హార్ట్ అనేది పనిచేయడం జరుగుతుంది. సో అదే హార్ట్ బీట్ అనేది పనిచేయకపోతే ఏమైపోతుంది? చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా నీ యొక్క బాధ్యతలు ఏ రోజైతే సక్రమంగా వహిస్తావో, అది ఒక హార్ట్ లాగా, నీ బిజినెస్ ఒక హార్ట్ లాగా రెస్పాన్సిబిలిటీ. సో ఈ రెస్పాన్సిబిలిటీ బాధ్యతను మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, ఆ రోజు నీ యొక్క బిజినెస్ లో హార్ట్ అనేది పనిచేయదు, నీ టీం అనేది చనిపోతుంది, నీ టీం అనేది గ్రోత్ అనేది ఆగిపోతుంది. మరి రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి? సో రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎ అప్లైనర్, యాజ్ ఎ డౌన్ లైన్. సో గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఇక్కడ ఈ బిజినెస్ లో రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెస్పాన్సిబిలిటీ నీ బిజినెస్ కి ఒక హార్ట్. మరి ఈ బిజినెస్ లో జస్ట్ జాయిన్ అవుతే సరిపోతుందా? సో ఈ బిజినెస్ లో జాయిన్ అవుతే సరిపోదు లీడర్స్. సో ఈ బిజినెస్ లో ప్రతి ఒక్కరూ బాధ్యతలు తీసుకొని ముందుకు పోతేనే మాత్రమే మనం ఇక్కడ సక్సెస్ అవ్వగలుగుతాం. మరి ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసిన తర్వాత, మరి నీ ప్రయాణంలో యాజ్ ఎ అప్లైనర్ ఒకవైపు, యాజ్ ఎ డౌన్ లైనర్ ఒకవైపు, అప్లైనర్ ఒకవైపు, డౌన్ లైనర్ ఒకవైపు ఉంటే, సో ఇక్కడ మనము కాదు, యాజ్ ఎ అప్లైనర్ మరియు డౌన్ లైనర్, ఈ 2 శక్తులు కలిసి ఒక దిశ వైపు ప్రయాణిస్తే అప్పుడు మనము ఇక్కడ సక్సెస్ వైపు దారి తీస్తుంది. ఈరోజు అప్లైనర్, డౌన్ లైనర్ అంటే ఒక బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు. వీళ్ళు ఎప్పుడైతే కరెక్ట్ గా పనిచేస్తారో ఆ రోజు డెస్టినేషన్ అనేది చేరుకుంటుంది. ఇక్కడ కూడా అప్లైనర్ ఒకవైపు, డౌన్ లైనర్ ఒకవైపు, వీరిద్దరు కలిసి ఒక వైపులో ఉంటే అదే సక్సెస్ కి దారి తీస్తుంది. సో ఇక్కడ అప్లైనర్ సో చాలా ఇంపార్టెంట్ లీడర్. సో ఇక్కడ అప్లైనర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అప్లైనర్ అంటే జస్ట్ ఓన్లీ ఐడి క్రియేట్ చేసి ఇవ్వడమేనా? అప్లైనర్ అంటే ఐడి క్రియేట్ చేసి ఇవ్వడమేనా? సో మాట్లాడుతుంటారు. సో అప్లైన్ ఐడి క్రియేట్ చేయడం మాత్రమే పని కాదు లీడర్స్. మన డౌన్ లైన్ కి ఒక సరైన గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళకు సిస్టమ్ ని నేర్పించడం, వాళ్ళలో నమ్మకాన్ని పెంచడం, వాళ్ళని లీడర్లుగా తయారు చేయడం మన బాధ్యత, యాజ్ అప్లైనర్ యొక్క బాధ్యత. ఎల్లప్పుడూ నీ టీంకు సో నువ్వు గైడెన్స్ ఇచ్చుకుంటూ నడిపిస్తూ ముందుకు తీసుకుపోతానే ఇక్కడ సక్సెస్ అవుతుంది. మరి యాజ్ ఎ డౌన్ లైనర్, సో
డౌన్ లైనర్ కూడా అదే సమయంలో డౌన్ లైనర్ కూడా నీ బాధ్యత నువ్వు కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. సో ఎప్పటికప్పుడు అప్లైన్ చెప్పే విషయాలను శ్రద్ధగా నేర్చుకుంటూ సిస్టమ్ ను డూప్లికేట్ చేస్తూ నిరంతరం అప్లైన్ చెప్పినట్టుగా అప్లైన్ లో టచ్ లో ఉంటూ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఎలా ముందుకు పోవాలి, ఎలా గ్రోత్ అవ్వాలి అనేసి. సో అప్లైన్ మన మేలు కోసమే కోరుకుంటాడు, అతను మనకు ఒక గురువు అని మనం నమ్మి పని చేస్తేనే మాత్రమే ఇక్కడ మనము సక్సెస్ అవుతాం. సో అదే చెప్పిన విధంగానే సో అప్లైనర్ డౌన్ లైనర్ అనే వ్యక్తులు వీళ్ళిద్దరు బండికి రెండు చక్రాల లాంటి వ్యక్తులు, లీడర్స్. ఎప్పుడైతే ఈ వీళ్ళిద్దరు మనకి సక్సెస్ఫుల్ గా ఎవరు చేయాల్సిన బాధ్యతలు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు పోతే, బాధ్యతలు తీసుకుంటే సక్సెస్ అనేది 100% వస్తుంది. అప్లైనర్ ఎంత సపోర్ట్ చేసినా డౌన్ లైనర్ బాధ్యత తీసుకోకపోతే సక్సెస్ రాదు. డౌన్ లైనర్ ఎంత కష్టపడినా అప్లైనర్ సరైన గైడెన్స్ ఇవ్వకపోతే సక్సెస్ రాదు. ఎప్పుడైతే వీరిద్దరి యొక్క టీం లో బాధ్యతలు తీసుకుంటారో 100% ఆ యొక్క టీం అనేది సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ రోజు మనం మన యొక్క ఐకాన్ టీం మిస్టర్ చందు సార్ అసోసియేషన్ లో ఈ రోజు మనము ప్రతి ఒక్కరం అప్ లైనర్ మరియు డౌన్ లైనర్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ డౌన్ లైన్ కి సపోర్ట్ అందిస్తూ బాధ్యతగా ఈరోజు లీడర్లుగా ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్క లీడర్ 100% సక్సెస్ఫుల్ గా సో సక్సెస్ అనేది సాధిస్తున్నారు. ఎన్నో అచీవ్మెంట్లు, ఎన్నో ఇన్కమ్లు సో పెద్దగా చేస్తున్నారు. సో ఇదే విధంగా ముందుకు పోవాలంటే సో ఎవరి యొక్క బాధ్యతలు ఈ రోజు నువ్వు నీ యొక్క అప్ లైనర్ గా నువ్వు డౌన్ లైనర్ గా నీ డౌన్ లైన్ ఇద్దరు ఎలా అయితే బాధ్యత ముందుకు పోతున్నారో నీ యొక్క టీమ్ లో కూడా నీలాగా నీలాగా యాజ్ అప్ లైనర్ గా నీలాగా డౌన్ లైనర్ గా మనము తయారు చేసుకుంటూ ముందుకు తీసుకుపోవాలి. సో ఇక్కడ మీరు ఒక చిన్న వీడియో తీసుకుంటే ఇక్కడ మీరు ఒక చిన్న వీడియో చూసుకుంటే సో అప్ లైనర్ ఎలా ముందుకు తీసుకుపోతే టీం కూడా అలానే ముందుకు పోతుంది. సో అతను రైట్ డిసిజన్ తీసుకుంటే, రైట్ గా ఫాలో అప్లు చేస్తే సో తన టీం చాలా స్పీడ్ గా ముందుకు పోతుంది. ఈ రోజు నీ టీం చాలా స్లోగా పోతుందంటే సో నీ యొక్క ట్రైనింగ్, నీ యొక్క ఫాలో అప్ ద్వారా స్లోగా పోతుంది. సో నీ టీం ఈ రోజు స్పీడ్ గా పోతుందంటే నీ యొక్క ఫాలో అప్, నీ యొక్క ట్రైనింగ్ ద్వారానే ఈ రోజు స్పీడ్ గా పోతుంది. సో కాబట్టి చాలా స్పీడ్ గా మనం అవగాహన చేసుకోవాలి. ఈ రోజు నా టీం స్పీడ్ గా పోతుందా, స్లో పోతుందా? సో స్పీడ్ గా పోతుందన్నా ఈ రోజు నా గైడెన్స్ ద్వారానే, స్లోగా పోతుందన్నా నా గైడెన్స్ ద్వారానే. మరి యాజ్ అప్లైనర్ గా మనం తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్, ఈ బిజినెస్ నాది, ఈ బిజినెస్ నాది. సో ఈ బిజినెస్ లో మనం ఏదైతే బాధ్యతలు, సో మన కుటుంబానికి కావాల్సిన బాధ్యతలు మనం తీసుకుంటున్నాం కదా, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ కానీ అన్ని చూస్తాం. మరి నీ కుటుంబానికి నువ్వు ఏదైతే బాధ్యతగా చేస్తున్నావో మరి వెస్టేజ్ బిజినెస్ కూడా, వెస్టేజ్ లో ఉన్న పర్సన్స్ కూడా నీ కుటుంబమే, నీ ఫ్యామిలీనే. మరి యాజ్ ఎ రియల్ గా నీ ఫ్యామిలీకి చేసే రెస్పాన్సిబిలిటీస్ మరి నీ టీమ్ లో ఉన్న నీ బిజినెస్ కు అవే రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తున్నావా? పని చేయాలి 100% గా. లీడర్స్ ఇక్కడ ఎవరు ముఖ్యం కాదు. నో వన్ ఈజ్ అబౌవ్ ఎవ్రీ వన్. ఈ బిజినెస్ లో ఎవరో నీ బంధువులో, మీ మామనో, మీ బాబాయో, సో వాళ్ళు పరిచయం ఉన్న పర్సన్స్, సో వాళ్ళకే నేను బాగా ఇవ్వాలి, వీళ్ళు ఎవరో నాకు తెలియదు, సో వీళ్ళని తక్కువ చేయాలి. సో ఇక్కడ ఎవరిని తక్కువ చేసుకోకుండా సో అందరూ అందరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ సో అందరినీ యాజ్ అప్లైన్ గా నిన్ను నమ్మి వచ్చారు కాబట్టి సో అందరినీ సక్సెస్ చేయాల్సిన బాధ్యత నీలో ఉంది. కాబట్టి ఈ బిజినెస్ నాది, ఈ బిజినెస్ నాది. సో కాబట్టి ఈ బిజినెస్ లో నేను మాత్రమే సక్సెస్ అవుతున్నా. సో ఈ బిజినెస్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే అది నా వరకే. మరి నా టీంలో ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం కూడా నాదే. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేంత వరకు యాజ్ అప్లైనర్ గా నువ్వు నిద్రపోకూడదు. నీ వరకు వస్తే అది నీది మాత్రమే, మరి నీ టీంలో వస్తే అది కూడా నీదే. సో ఆ విధంగా నువ్వు బాధ్యతలు తీసుకోవాలి. సో ఐ నీడ్ టు డూ దిస్ బిజినెస్. సో ఈ బిజినెస్ అనేది నాకు చాలా అవసరం. సో అదే సో అప్లైనర్ అనేది కేవలం దారి చూపేవాడే కాదు, సో దారి చూపడంతో పాటుగా వాళ్ళను సక్సెస్ దారిలోకి నడిపించే పర్సన్. సో ఈ విధంగా నీకు రెస్పాన్సిబిలిటీస్ అనేది తీసుకోవాలి లీడర్. సో ఇంకోటి ఏంటంటే డౌన్ లైనర్స్. సో యాజ్ అప్లైనర్ గా నువ్వు డౌన్ లైనర్స్ ను మార్చుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. సో
యాజ్ ఎ అప్లైనర్ గా సో నీ టీం ని ఎలా ఉంచాలో, సో ఇక్కడ కూడా మనకి సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఉంటాయి. సో నీ టీం నువ్వు ఇక్కడ కూడా నువ్వు తయారు చేసుకోవాలి లీడర్. సో ఇక్కడ నీ టీం ను, సో నీ టీం లో చాలా మంది డౌన్ లైన్స్ ఉంటారు. సో ఈ డౌన్ లైన్స్ లో స్టేజ్ 1, సో స్టేజ్ 1 డౌన్ లైన్స్ నీ టీంలో ఎలా ఉంటారంటే, సో ఐ డిపెండ్ ఆన్ అప్లైనర్ ఫర్ మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్. సో మీటింగ్స్ కు ట్రైనర్స్ కు అతను ఓన్లీ నీ మీద మాత్రమే ఆధారపడి ఉంటాడు. సో నువ్వు మీటింగ్ పిలిస్తేనే మాత్రమే వస్తాడు, మీటింగ్ పిలిచకపోతే రాడు. సో నువ్వు ఇలా చేయమంటేనే చేస్తాడు, నువ్వు చెప్పకపోతే చేయడు. సో ఇలాంటి పర్సన్స్ నీ దగ్గర ఉంటారు. సో వాళ్ళు స్టేజ్ 1. సో స్టేజ్ 2 లో ఎలా ఉంటారంటే, ఐ బికమ్ ఇండిపెండెంట్. సో నాకు ఎవరు అవసరం లేదు, సో ఈ బిజినెస్ నాకు అంతా తెలుసు. సో నేను అప్లైనర్ మాట వినాల్సిన అవసరం లేదు, డౌన్ లైన్ మాత్రం వినాల్సిన అవసరం లేదు. సో ఎవరి మాట వినని సీతయ్య అనే మైండ్ సెట్ లో ముందుకు వెళ్ళిపోతుంటాడు అనమాట, అంతా నాకే తెలుసు అని. అటువంటి లీడర్ కూడా నీ దగ్గర ఉంటాడు. మరి స్టేజ్ 3, సో స్టేజ్ 3లో డౌన్ లైనర్స్ ఎలా ఉంటారంటే, ఐ మేడ్ మై డౌన్ లైన్స్ ఇండిపెండెంట్ అండ్ మెనీ డౌన్ లైన్స్ ఆర్ షోయింగ్ ది ప్లాన్. నీ యొక్క డౌన్ లైన్ ఎలా ఉండాలంటే, సో తను ఇండిపెండెంట్ గా మారి తన టీంను కూడా, తన కింద ఉన్న పర్సన్స్ ను కూడా ఇండిపెండెంట్ గా తయారు చేసి ఇండిపెండెంట్ గా ముందుకు అయ్యే విధంగా డౌన్ లైన్స్ లో మీ దగ్గర ఉంటారు. మరి నీ టీంలో దాదాపుగా 3 రకాల స్టేజ్ లో వాళ్ళు ఉంటారు. సో ఈ 3 రకాల స్టేజ్ లో నీకు ఏ స్టేజ్ లో ఉన్న డౌన్ లైన్ కావాలంటే ప్రతి ఒక్కరు కోరుకుంటారు, సో నా టీంలో ప్రతి ఒక్క లీడరు ఇండిపెండెంట్ గా ముందరికి పోవాలి. సో తను కూడా లీడర్షిప్ లను తయారు చేయాలి, తను కూడా ఇండిపెండెంట్ గా ప్లాన్లు షో అప్ చేయాలి. స్టేజ్ 3నే ప్రతి ఒక్క లీడర్ కోరుకుంటారు. మళ్ళీ స్టేజ్ 3లో ఉన్న లీడర్ డౌన్ లైనర్ నీకు కావాలి అంటే, అతన్ని మార్చుకోవాలంటే, సో 100% నువ్వు చేయాల్సిన పని యాజ్ అప్లైనర్ గా, సో అటువంటి డౌన్ లైనర్ నీకు కావాలంటే, సో నువ్వు చేయాల్సిన పని హౌ టు రీచ్ ది స్టేజ్ 3 డిస్ట్రిబ్యూటర్. అటువంటి లీడరు, అటువంటి డిస్ట్రిబ్యూటర్ నాకు కావాలి. సో అటువంటి లీడర్, అటువంటి డిస్ట్రిబ్యూటర్ నీకు కావాలంటే, ఇక్కడ నువ్వు నీ యొక్క టీమ్ ని నో లిమిటెడ్ అటెండెన్స్ ఫర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సో ఆ విధంగా థర్డ్ స్టేజ్ లో ఉన్న పర్సన్ ని నువ్వు తయారు చేసుకోవాలంటే, చాలా మంది లీడర్స్, సో నేను వీక్లీ మీటింగ్ అటెండ్ అయ్యాను కదా, ఛాంపియన్ డేకి ఎందుకు రావాలా, ఛాంపియన్ డేకి వచ్చాను కదా వన్ డే వర్క్షాప్ ఎందుకు రావాలి, వన్ డే వర్క్షాప్ వచ్చాను కదా బూట్ క్యాంప్ ఎందుకు రావాలి. సో ఈ విధంగా ఉంటే మనం సక్సెస్ అవ్వలేం. సో ఆ పర్సన్స్ నువ్వు ఏ విధంగా చేయాలంటే, ఎక్కడ మీటింగ్ జరిగినా ఎటువంటి లిమిటేషన్స్ ఉండకూడదు. ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ అతను మీటింగ్లలో కూర్చోవాలి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో వినాలి. సో స్టేజ్ 2 ఉన్న పర్సన్, ఐ అటెండ్ ట్రైనింగ్స్ బట్ నాట్ విత్ టీమ్. తను ఎక్కడ మీటింగ్లు ఉంటే అక్కడ మీటింగ్ వస్తాడు, బట్ కానీ తన టీం తీసుకురాడు. దానివల్ల అతను టీమ్ లో డెవలప్మెంట్ అనేది రాదు, బట్ కష్టం అయితే పడుతుంటాడు. కానీ సో టీమ్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే, ఒకరు వస్తే ఒకరు జాయిన్ అవుతే, ఒకరు వర్క్ చేసి ఒకరు వర్క్ అవ్వరు. ఒక లెగ్ లో బ్రాంచ్ అవుతే ఇంకో లెగ్ లో బ్రాంచ్ చేసాం అనుకున్న లోపల ఆ లెగ్ లో ఏమవుతుందంటే బ్రాంచ్ రేట్ కాస్త డౌన్ అయిపోతాడు. సో ఇలా మనకి అప్ అండ్ డౌన్స్ వస్తాయి. ఈ విధంగా స్టేజ్ 3, ఐ అటెండ్ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ విత్ మై టీమ్ అండ్ మై టీమ్ లెర్న్ టు డూ ఆల్ ది ట్రైనింగ్స్. సో తను ఎక్కడ మీటింగ్లు ట్రైనింగ్లు జరుగుతాయి అక్కడ కూర్చుంటాడు, తన టీమును కూడా కూర్చోబెడతాడు, నేర్పిస్తాడు. అటువంటి లీడర్ మనకు కావాలి. ఎక్కడ మీటింగ్లు జరిగితే, ఎక్కడ ట్రైనింగ్లు జరిగితే అక్కడ మీటింగ్స్ కు ట్రైనింగ్స్ కు ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ తన టీమును కూడా అక్కడ కూర్చోబెట్టుకుని నేర్పించుకుంటూ ఉంటాడో, అటువంటి టీంలో నీ దగ్గర ఒక ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్, ఇండిపెండెంట్ డైరెక్ట్ లీడర్ తయారవుతాడు. సో తను కూడా లీడర్షిప్ లను తయారు చేస్తాడు. సో ఈ విధంగా నువ్వు గ్రోత్ అవ్వాలి లీడర్స్. సో నీ టీంలో ఎలా ఉండాలంటే, ఒక స్పెషల్ ఫోర్స్ లాగా ఉండాలి నీ డౌన్ లైన్స్. నీ డౌన్ లైన్స్ నువ్వు ఎలా క్రియేట్ చేయాలంటే, ఒక స్పెషల్ ఫోర్స్ అంటే ఎవరు చేయలేని విధంగా అతను చేస్తాడు. సో ఆ ఊర్లో అతను బిజినెస్ తీసుకురాలేడు, బట్ కానీ మనోడు పోయాడంటే ఎవరితోనైనా మాట్లాడగలుగుతాడు, ఎవరితోనైనా హ్యాండిల్ చేయగలుగుతాడు, బిజినెస్ తీసుకురాగలుగుతాడు. స్పెషల్ ఫోర్స్ అంటేనే ఎవరు చేయలేని పనులు వాళ్ళు చేస్తారు. సో అటువంటి లీడర్స్ ని నువ్వు తయారు చేయాలంటే, ఈ స్టేజ్లు ఏదైతే ఉన్నాయో ఆ స్టేజ్లలో వాళ్ళకి అర్థం చేయించుకుంటూ మార్చుకుంటూ తీసుకొని వస్తేనే స్పెషల్ ఫోర్స్ మనము తయారు చేయగలుగుతాము. సో ప్రతి ఒక్కరు కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఫాలో అవ్వాలి. సో ఈ రోజు మనం సక్సెస్ఫుల్ గా ముందుకు పోతున్నాం అంటే, ఒకటి క్రియేట్ చేసుకోవాలి లీడర్. సో 2వ తారీఖు నుంచి 12, మనకు 14 కదా, సో 12వ తారీఖు లోపలనే నీ యొక్క టీంలో సిఎన్సీలు అనేటివి ఎన్ని జరుగుతున్నాయి అనేసి నువ్వు ఒక లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. సో ఈ విధంగా 15 నుంచి 27 తారీఖు, సో 15 నుంచి 27 తారీఖు కొత్త జాయినింగ్లు ఎన్ని వచ్చాయి, సో తను ఆ కొత్తగా జాయిన్ అయిన పర్సన్ సిఎన్సీ చేశాడా, కొత్తగా జాయిన్ అయితే మనకి మంత్ ఎండ్ వరకు సిఎన్స్ అనేది కనెక్ట్ ఉంటుంది కాబట్టి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మరి 15 నుంచి 27 తారీఖు ఎంతమంది జాయిన్ అయినారు. సో ఈ యొక్క లిస్ట్ అనేది సిఎన్సీ లిస్ట్ మనం ఫాలో చేస్తేనే 100% మనకి
నెక్స్ట్ మంత్ 2 నుంచి 17 తారీఖు లాస్ట్ మంత్ ఎవరు చేశారు, సో ఇంకా ఎవరు బ్యాలెన్స్ ఉన్నారు, సో 15 నుంచి 27 తారీఖులో ఎవరు సిఎన్సీలు చేశారు, సో ఇంకా ఎవరు సిఎన్సీలు చేయలేదు. సో నువ్వు వాళ్ళని ఫాలో అప్ చేసుకోవడానికి చాలా మంచి గ్రోతింగ్ ఉంటుంది. సిఎన్సి ద్వారానే ఈరోజు సో మనము హెల్దీగా బిజినెస్ అనేది ముందుకు తీసుకుపోతాం. యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్, సో నీ టీంలో యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్ లో ఎవరు సిఎన్సీలు చేశారు అనేది కూడా నీకు తెలియాలి. సో అప్పుడు మాత్రమే మనము సిఎన్సీలో పోతేనే మాత్రమే గ్రోత్ అవుతాం. కాబట్టి ఈరోజు సక్సెస్ మంత్రం ఏంటంటే సిఎన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో నీ టీంలో జాయిన్ అయిన ప్రతి ఒక్క పర్సన్ సిఎన్సీ చేసుకుంటూ పోతే చాలు, 100% నీ యొక్క టీం ఒకసారి నువ్వు నెట్వర్క్ ఓపెన్ చేసుకుంటే యాజ్ ఎ బ్రాండ్ రైటర్కే 100-200 మంది ఉంటారు. మరి ఆ 200 మంది ఒకసారి అందరూ సిఎన్సీ చేస్తే నీ పీ ఎంతనో ఒకసారి ఆలోచన చేసుకో. సో లూప్ పాయింట్ అనేది ఇక్కడే ఉంటుంది లీడర్స్. సో ఈ విధంగా 15 నుంచి 27 ఎలా సిల్వర్ డైరెక్టర్స్, సో ఈ విధంగా యాజ్ ఎ లెవెల్ తగ్గట్టు కూడా మనం పనిచేయాలి లీడర్. సో నేను పూర్తిగా కంప్లీట్ చేస్తున్నాను. సో అయిపోయింది. సో 5-12% ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే బిజినెస్ అనేది ఇన్విటేషన్ ఇవ్వాలి. సో ఫర్ న్యూ పర్సన్స్, సో న్యూ పర్సన్స్ అనేది పరిచయం చేయాలి. సో 5-12% వాళ్ళ పని నీ పని ఏంటంటే, సో ఎక్కడైతే బిజినెస్ నువ్వు ఇన్విటేషన్ ఇస్తూ కొత్త వ్యక్తులను తీసుకొని రావడమే నీ పని. యాజ్ ఎ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ 1-to-1 చేసుకుంటూ, హోమ్ మీటింగ్ చేసుకుంటూ, వీక్లీ మీటింగ్స్ చేసుకుంటూ ఉండాలి. యాజ్ ఎ స్టార్ డైరెక్టర్, సో వీక్లీ మీటింగ్స్, స్టార్ డైరెక్టర్ ఏం చేయాలి, సో వీక్లీ మీటింగ్స్ అనేటివి మినిమం 2-3 ఏరియాస్ లో, వీక్లీ 2-3 ఏరియాస్ లో మనము వర్క్ చేసుకుంటూ పోవాలి. యాజ్ ఎ డైమండ్, క్రోన్, సో డైరెక్ట్ అండ్ అబౌవ్ మీటింగ్, 1 డే వర్క్ షాప్, ఛాంపియన్ డే మీటింగ్, సో మంత్లీ. సో మనం ఇటువంటి ఈ విధంగా మనం తీసుకుంటూ పోతే సో టీమ్ లో వాళ్ళకి మంచి అవగాహన జరుగుతుంది. దాంతో పాటుగా మనం చేసే యాక్టివిటీస్ ద్వారా మోటివేషన్ జరుగుతుంది. సో క్లారిటీ, మోటివేషన్ ఈ రెండు ఉంటే 100% సక్సెస్ అవుతాం. సో థ్యాంక్ యూ లీడర్. సో ఇటువంటి అవకాశం ఇచ్చిన మిస్టర్ రవి సార్, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సార్. ఓవర్ టు రవి సార్.